సార్ నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. ఎందుకు? టీ కప్పులు అందించే మమ్మల్ని టేకప్ చేసినందుకు సార్. అలానే ఎక్స్ట్రా చేశారనుకో లాఠీతో మేకప్ చేస్తారు. అవును సార్ అంత కూడా ఎలా ఉంటాడంటారు? అమ్మ తోడు మాకు తెలియదు సార్. అతి తెలివితేటలు చూపించొద్దు, తెలివితేటలతో ఊహించండి. సార్ డెఫినెట్ గా మాకంటే హైటే ఉంటాడు సార్. షార్ప్ లుక్స్ ఉండొచ్చు సార్. అయినా వాడు నా లుక్స్ నుండి తప్పించుకోలేడు. తప్పకుండా పట్టుకుంటాను. సారీ సారీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. మా సార్ అంతకుని పట్టుకోవాలనుకున్నారు, మీరే ఆయన పట్టుకున్నారు. ఐఎమ్ సిద్ధార్థ. సిద్ధార్థ్ అంటే ఎస్, మీరు ఊహించిన సిద్ధార్థని. సి మళ్ళీ పడకుండా చూసుకోండి. సార్ సార్ ఆయన మీకు తెలుసా సార్? తెలుసు, ఆయన ఫేమస్ సైంటిస్ట్. సార్ మీరు భలే స్మెల్ చేశారు సార్. స్మెల్ చేసేది కుక్కలరా, గెస్ చేశారనాలే. వెల్కమ్ సిద్ధార్థ, వెల్కమ్. ఏం తీసుకుంటారు? మీరేమిస్తారు? నీకేం కావాలంటే అది ఇస్తాం. నాకు కావాల్సింది చెప్తే మీ గుండె ఆగిపోతుంది. మా గుండె బరువు నీకేం తెలుసు? నీకేం కావాలో చెప్పు, నీ ఏరియాలో నిన్ను తిరుగులేని నాయకుడిని చేస్తాం. వరదరాజులు మా మనిషే అయినా నీకు శత్రువు కాబట్టి వాడిని లేపేస్తాం. నాకున్న కెమికల్ ఫ్యాక్టరీస్ లో సగం వాటా నీకు ఇస్తాను. నువ్వు కనిపెట్టిన పెస్టిసైడ్స్ ఫార్ములా మాకు. అంత డబ్బు మళ్ళీ మీకు తిరిగి వస్తుందా? ఎందుకు రాదు? పెస్టిసైడ్స్ రేట్లు మనం రెట్టింపు చేసి అమ్మితే సంవత్సరం తిరగకుండానే మనం కోట్లు సంపాదించవచ్చు. పేద రైతులు కొనగలరా? వాళ్ళ సంగతి మనకెందుకు? మనకు తెలివి ఉంటే వాళ్ళ కండల్ని కబాబులు చేసుకుని మన ఆకలి తీర్చుకోవచ్చు. వాళ్ళ చెమట చుక్కల్ని మినరల్ వాటర్ గా మార్చుకోవచ్చు. పేడ పురుగులు లాంటి ఆ పేద రైతులు ఏ చావు చేస్తే మనకేంటి? శభాష్, పేదవాళ్ల మీద మీకు చాలా మంచి అభిప్రాయం ఉంది. సార్ మినిస్టర్ గారు, ప్రజలు గుళ్ళో దేవుళ్ళకి ఉత్సవాలు చేస్తున్నారో లేదో కానీ మీకు ఊరేగింపులు చేస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. మిమ్మల్ని దేవుళ్ళలా చూసే ప్రజల్ని కనీసం మీరు మనుషులాగైనా చూడండి. నువ్వే మనిషివయ్యా? ఎన్నికల్లో గెలవకుండానే ప్రజల గురించి మాకన్నా ఎక్కువ బాధపడుతున్నావు. రైతులు పొద్దున లేచిన దగ్గర నుంచి పశువులతో పోటీపడి కష్టపడుతున్నారు. పండే పంటను దక్కించుకోవడం కోసం పెళ్లామెళ్ళలో పుస్తెలమ్మి మందులు కొంటున్నారు. వాళ్ళ ఆకలితో, వాళ్ళ అమాయకత్వంతో వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకోసారి నన్ను నా ఫార్ములాని వేలం వేయడానికి పిలిచారంటే మాటలుంటావు. మమ్మల్ని కాదంటే ప్రమాదంలో పడిపోతావు. ప్రమాదాలకి ప్రాణాలకి భయపడే రక్తం కాదురా నాది. ఏంటే ఒక్కదానే ఒళ్ళంతా విరుచుకుని కష్టపడిపోతున్నావు? నీకెందుకే కష్టం? నువ్వు అక్కడ కూర్చొని పోటేస్తాను. నీతో నాకు పెద్ద తలపోటుగా ఉంది. తలపోటు కాదే, అది నీ గ్రహపాటు. ఎవరొచ్చారో చూడు. అప్పా కోయప్ప, ఈ చౌడప్ప పిలుస్తున్నాడు రాప్ప. కుర్రో కుర్రు. జరిగింది చెప్తాము, జరగబోయేది చెప్తాము, ఫ్లాష్ బ్యాక్ చెప్తాము, ఫ్యూచర్ చెప్తాము. జాతకం జాగ్రత్తగా చూసి చెప్పు, ఒక్క ముక్క కూడా పొరపాటు రాకూడదు. ముఖంలో లక్ష్మి కళ, కానీ కర్మ 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 కర్మ. తుమ్మ పువ్వు వంటి అమ్మి అడుగు తడబడతా ఉంది. ఏ గోతులో పడతాదో ఏమో. కొండ దేవతకి ఏరికి, కొండ దేవతకి గోతులో పడతానా? అవ్వ మళ్ళీ మన్మధుడు లాంటి గడపలో మగాన్ని కాదన్నావు, చీ అన్నావు, తూకొట్టావు. పరాయి గడపోడు నీ బయట పట్టాడని ఓహో సంబరపడిపోతుండావు. ఇగో నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుందే భామ. నువ్వు చెప్పేది నిజమేనా? అయ్యో బబులేచకాలం, బబ్బాలం, భద్రాచలం, గుడిగోపురం, ఎండాకాలం, చలివేంద్రం, జూమాని, జుంపురాని, సదస్సురడ, స్త్రీ బిళ్ళ, తాంబోదిని, సుతకచ్చాల, భామిని. ఎవడరా నువ్వు? ఎవరేంటి? కొండతల్లి బిడ్డలు. నిన్ను ఎవడరమన్నాడు? ఎందుకు వచ్చావు? ఎవడో పిలిస్తే మీరు ఆడబెట్టాలి. అప్పుడుగా మేమే వచ్చినాం. ఈ కోనకి కూంజరాగలు నేర్పిదాని వచ్చినాం. అరే కోయప్ప, వీడిని నీ మంత్రాలతో చెప్పించేయి. పని చెయ్యు. ఏ సండాల శాపాలవనని బండ దేవత మీద ఆన చేశా. ఆయన ట్రై చేస్తా. కుర్రో నీ శాపాలకి వణికేవాడిని కాదు. ఒసే మళ్ళీ ఈ అప్ప కోయప్ప గాడి కూతలు కోతలే గాని నీ తలరాతల కాదు. నీ మనసుకు నచ్చిన వాడిని మనవాడు. వాడితో చేయి కలుపు, కాలు ఏంట్రా చేయగలుపు చేయగలుపని కాలు కలుపుతున్నావంటే? రే నువ్వు ఆ పిల్లని దాకేమంటే మసి చేస్తా. కుర్రో కుర్రు ఆ బంభం బోలే శంఖం మోగలే ఆ ఏంటి గోలంతా? ఎవరు వీళ్ళు? కోయిదరమ్మా. ఎక్కడి నుండి వచ్చాడో, ఎలా వచ్చాడో నాకు తెలీదు. కొండ దేవతలా వచ్చి నన్ను కాపాడాడు. దొర దొర, మా అమ్మాయి గారు. తెలివి తెలివి. ఆ తల్లి నాకెందుకు తెలీదు. ఈ ఊరు దొరపై మనసు పడింది. ఆ అయ్య చదువుల్లో రారాజు. నీటి సాక్షిగా చూపులు కలిపాడు, అగ్ని సాక్షిగా మేలు కలిపాడు, గాలి సాక్షిగా మనసు కలిపాడు.
నింగి నేల సాక్షిగా మీ మనువు జరిగిన తల్లి పంచభూతాలు మీ తోడున్నారు. నేను వరదరాజులు మాట్లాడుతుండా. వరదరాజులు ఏంటి సీమ కబుర్లు? ఆ రఘుపతి గాడి కొడుకు సిద్ధార్థ గాడు ఉండాడే, నా పొలాల్లో కాలువ దవ్వుతాడంట. దానికి కావలసిన ఏర్పాట్లన్నింటితో రెడీ అవుతా అన్నాడు. రేపే శంకుస్థాపనట. శంకుస్థాపన కాదు, వాడిని అక్కడే భూస్థాపితం చేద్దాం. అసలు మనతో పెట్టుకుంటే ఏమవుతుందో వాళ్ళకి తెలియాలి. నా చేతిలో పవర్ ఉంది, నీ చేతిలో నే ఉన్నాను. ఎక్కడైతే కాలువ తవ్వాలనుకుంటున్నారో అక్కడే ఆ సిద్ధార్థ గారిని వాడి బాబుని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి. లీగల్ గా వస్తే ఇల్లీగల్ గా చూసుకుంటా, ఇల్లీగల్ గా వస్తే లీగల్ గా చూసుకుంటా. ఉంటా. బాబు కొబ్బరికాయ కొట్టండి. ఎవడైనా అడుగు ముందుకేశాడో చంపేస్తా. ఇక్కడ కొట్టతామంట్రా, వెళ్ళండి. శభాషిర బిడ్డ, ఇన్నాళ్లకు నా కల నిజమైతాంది. ఈయనే ఈ అన్నదమ్ములిద్దరికి సమాధి కడితే మనకి శత్రుశేషం ఉండదు. నీ చేతిలో ఉన్న ఆయుధాలని ఆ గుట్టలో పడేయండి. రేయ్, వాళ్ళకి చెప్పు, నేను చెప్పినట్టు చేయకపోతే వీడి తల తెగి గుట్టలో పడిపోతుంది. చెప్పు. పడేంట్రా చూద్దాం. రేయ్, మీరు కూడా ఆయుధాలు అక్కడ పడేయండి. సిద్ధార్థ, ఏమిరా, ఏమి నువ్వు చేస్తున్నది? తెలిసే చేస్తున్నాను. ఈ ఆయుధం మనల్ని మనం నరుక్కోవడానికి కాదు. ఎవరైతే మన పల్లెల్ని ప్రశాంతంగా లేకుండా చేస్తున్నారో, ఎవరైతే మన బతుకులతో వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే మనకి గొడవలు పెట్టి పారిన మన నెత్తురుతో అత్తలు జల్లుకుంటున్నారో వాళ్ళని ఎదుర్కోవడానికి. ఇప్పుడు వీడితో మనకి పని లేదు, పడేయండి. బాబు ముహూర్తం దాటిపోతుంది, ప్రారంభోత్సవం చేయండి. ఋష్యేంద్రకుడి ఈ కాలువకి వారి కొడుకు పేరు పెట్టావేమిరా? ఇది ఋష్యేంద్రకి తాతల కాలం నుండి సంక్రమిస్తున్న భూమి. ఇక్కడ పరుగులెత్తే నీటి సవ్వడిలో ఎప్పుడు ఋష్యేంద్ర పేరు వినపడాలి. ఇక్కడ పండే ప్రతి పంట గింజ పైన ఎప్పుడు ఋష్యేంద్ర పేరు కనపడాలి. ఎన్ని రాజకీయాలు నడుపుతున్నావురా? ఈ కాలవకి నా కొడుకు పేరు పెడితే పొంగిపోతాననుకున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా ఈడ కాలవ తవ్వనివ్వను. చావో బతుకో, మీరో మేమో, ఈయన్నే తేల్చుకుందాం. కూర్చోండ్రా. దమ్ముంటే నన్ను చంపి ఈడ కాలవ తవ్వరా. ఇంకా ముండి మనిషి అట్టా కూర్చున్నాడంటే చచ్చినా కదలడురా, చచ్చినా కదలడు. కాలువ రాదు, మనకి నీళ్లుండవు. మన పెళ్ళాం బిడ్డల పస్తులతో చావాల్సిందే. ఇంకా మన బతుకుల్ని ఎవడు బాగు చేయలేడు. పదండ్రా, పదండి. ఆగండి వరదరాజులు గారు, నీళ్లు లేక వీళ్లు నోళ్లు తెరుస్తున్నాయి. నేల తల్లి గుడ్డ బద్దలైపోతోంది. మన కుటుంబాల మధ్య గొడవల వల్ల ఇంతమంది నష్టపోకూడదు. నిజంగా నీకు జనం మీద ప్రేమే ఉంటే ఎప్పుడూ తల వంచని నువ్వు ఇప్పుడు మా ముందు మోకాళ్ళ మీద కూర్చొని అడుక్కోరా. అయ్యా వద్దయ్యా, నువ్వు వాడి ముందు తలంతయ్యా. మాకు నీళ్లు లేకపోయినా పర్వాలేదు.
మీరిచ్చే గుక్కడి నీళ్లతో ఈ జనం లక్షల కోట్లు సంపాదించుకోరు. ఒక్క పూట గంజాయిలా తాగుతారు. మిమ్మల్ని దోసిలి చాచడుగుతున్నారు. దయచేసి ఒప్పుకోండి. ఇట్టాగే 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 మీ చేతులు ఎప్పుడు మా మోచేతుల కింద ఉండాలా? మీ వంశం ఎప్పుడు మా కాళ్ళ దగ్గర ఉండాలా? మా పేరు చెప్పుకొని బతకండి. లేవండ్రా, నడండ్రా. సిద్ధార్థ, 10 మంది ముందు నా తల దించుకునేటట్టు చేసినావు కదరా. పట్టపగలు నిప్పులు కురిపించే సూర్యుడు కూడా సాయంత్రానికి చల్లబడతాడు. నువ్వు చల్లబడవా నాన్నా?